ఆవిడ ఆ కంసుడి వంక చూసి అంటుంది, అన్న చెమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాజపాటి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నినున్ శరణంబు వేడదన్ అంటుంది. ఒకటికి 10 మాటలు అన్నయ్య 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 అంటుంది. ఆ అన్నయ్య 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 అంటే కరిగిపోతాడు. అది ఎక్కడవనివ్వండి ఆ అనుబంధం అంతే. మీకు సాధారణంగా గమనిస్తే దేవతలకి కూతుళ్ళు ఉండడం అన్నది తక్కువ ఉండదు. ఒక్క సూర్య భగవానుడు మాత్రం ఓ కొడుకుని కూతుర్ని కన్నాడు. యమున కూతురు, యముడు కొడుకు. యమున ముందుకు వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. కాలమునకు గుర్తు యమున. కాలమునందు ఎవరు పడిపోవాలో వాళ్ళని అరమరిక లేకుండా పడగొడతాడు యముడు. ఎంత యమున యముడు మనం వినడానికి కొంచెం బాధగా అనిపించినా వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు. అసలు నిజంగా ఆయన చేసిన దోషమేం లేదు. ఎందుకంటే మహానుభావుడు శరీరంలోంచి విడిపించకపోతే వృద్ధాప్యంలో ముసలి శరీరాన్ని పట్టుకుని ఏం చేస్తావు, విడిపించి కొత్త శరీరంలో ప్రవేశపెడుతున్నాడు. అందుకే మృత్యువు దేవత అన్నారు. నోములు వ్రతాలు లేకపోయినా ఆవిడ దేవతాస్వరూపం మృత్యువు. కాబట్టి ఆ యమునకి కోరిక మా అన్నయ్య వస్తే బాగుండని. ఆయనకి ఖాళీ ఎక్కడ ఉంటుంది పాపం, వస్తాడా? ప్రతి క్షణం అలా పంపుతూనే ఉండాలి, పడగొడుతూనే ఉండాలి, తీసుకొస్తూనే ఉండాలి, పాపపుణ్యాలు విచారణ చేస్తూనే ఉండాలి, వింటూ ఉండాలి, శిక్షలు వేస్తుండాలి. కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ లాగా ఆయనే న్యాయస్థానం, ఆయనే తీర్పులు, ఆయనే శిక్షలు, ఆయనే తీసుకొస్తూ ఉండడాలు. ఎన్ని పనులు ఆయనకి. వస్తానమ్మా అంత ఖాళీ ఎక్కడుందనేవాడు. ఎందుకో బుద్ధి పుట్టింది పాపం, ఇన్ని మాటలు అడుగుతోంది, వెళ్ళొద్దు. అసలు యమదంస్ట్ర బయటికి వచ్చే కాలం కార్తీక మాసం అయినా కూడా చెల్లెలు ఇన్ని మాటలు పిలుస్తోందని చెల్లెలింటికి భోజనానికి వెళ్ళాడు. అన్నయ్య వచ్చాడు, పరమ ప్రేమతో అన్నం పెట్టి భోజనం చేశాడు. చేసి మరి చెల్లెలకి ఏమైనా మాడ ఇవ్వద్దు, కోరిక తీర్చద్దు. ఆయన అన్నాడు, అమ్మ ఏం కావాలి చెప్పిస్తానన్నాడు. అంటే చెల్లెలంది, అన్నయ్య నీ పేరు చెప్పేటప్పటికి లోకం అంతా భయపడుతూ ఉంటుంది. నువ్వు ఎంత ధర్మరాజు అయినా, ఎంత ధర్మాత్ముడు అయినా మా అన్నయ్య యమధర్మరాజు గారని చెప్పి బాబోయ్ అంటారు. ఓసారి చూడడానికి వస్తామని ఎవరు అనరు అన్నయ్య. అందుకని నిన్ను నేను ఒక్క వరం అడుగుతున్నాను. ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష విధియ నాడు నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేశావు. ఏ అక్క చెల్లెలు ఇంటికి ఏ అన్నదమ్ముడు వెళ్ళి అన్నం తిన్నా వాడి జోలికి నువ్వు వెళ్ళకు, అపమృత్యు దోషం ఇవ్వకు. అపమృత్యు దోష నివారణార్థం వాడు ఏ మృత్యుంజయ హోమమో రుద్రాభిషేకమో చేసుకుంటే కరుణించినట్టుగా అక్క చెల్లెలు చేతి అన్నం తింటే వదిలిపెట్టాయన్నయ్య అంది. అమ్మా ఎంత గొప్ప కోరిక కోరావమ్మా, ఇందులో కూడా అన్నయ్య మీద ప్రేమే. తప్పకుండా కార్తీక మాస శుక్లపక్ష విధియ నాడు ఏ అన్నయ్య అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళి అన్నం తింటాడో ఆ అన్నయ్యకి అపమృత్యు దోషం లేదమ్మా అన్నాడు. అందుకే దాన్ని సోదరి ద్వితీయ అని పిలుస్తారు. అన్నదమ్ములందరూ అక్క చెల్లెళ్ళ ఇంటికి ఎడతారు. అక్క చెల్లెళ్ళు తోడ పుట్టడానికే కాదు, అన్నదమ్ముల్ని సోదరి ద్వితీయ నాడు ఆహ్వానించాలి. మా ఇంటికి వచ్చి అన్నం తినమని. అంటే ఇంటికి వెళ్ళి అన్నం తిని సంతోషిస్తాడు. ఆ పక్కన వచ్చేటటువంటి తృతీయ భాతృతృతీయ అంటారు. ఆ తదియ నాడు అక్క చెల్లెల్ని ఇంటికి తీసుకెడతాడు. అన్నయ్య ప్రేమ అన్నయ్యకు ఉంటుంది కదా, అమ్మా నేను వచ్చాను నాతో రా ఒక్కరోజు ఉండేది కానీ బావగారు ఒకసారి మా చెల్లెల్ని పంపించండి అంటే తన ఇంటికి తీసుకెడతాడు. కానీ శాస్త్రంలో ఏమిటంటే అక్క చెల్లెల్ని తీసుకొస్తే మంచిదే. అక్క చెల్లెల్ని తీసుకొచ్చిన అథవా తృతీయ అంటే తదియ తిథి నాడు సువాసిని పూజ చెయ్యాలి. సువాసిని పూజ చేసి మంగళద్రవ్యాల్ని బహూకరించాలి. అమంత్రకంగా మీరు చేసినా సరే. అంటే ఒక సువాసిని తీసుకురావడం అంటే 5వ తనానికి సంబంధించినటువంటి చిహ్నములు ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి కూర్చోపెట్టడం మంచిదే. దానితో పాటుగా సువాసినికి కొన్ని లక్షణాలు ఉండాలి. సువాసిని పూజ అని ఉంటుంది. సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని నామములను ఉంటాయి, ఆ నామములు చెప్పాలి. సువాసిని నామములు అంటే భర్తకి సేవ చెయ్యడంలో గొప్ప అనురక్తి కలిగినది, గురుభక్తి పరాయణురాలు, వేదము యందు విశ్వాసమున్నది, ఎప్పుడూ పురాణంలో ఉండేటటువంటి విషయాల్ని వినడంలో అనురక్తి కలిగినది, బంధువుల్ని పోషించేది, అతిథుల్ని పరమ ప్రేమతో మర్యాదతో చూసే లక్షణం ఉన్నది,
కడుపున సంతానం కలిగి ఆ సంతానము నష్టము కాకుండా బ్రతికి ఉన్నటువంటి పిల్లలతో సంతోషంగా గడుపుతున్నది. అన్నిటినీ మించి బంధువులకు అన్నం పెట్టడంలో, బంధువుల యొక్క పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు తన పిల్లల్లా ప్రేమించి పోషించగలిగినది. ఇటువంటి లక్షణములు ఉన్నటువంటి సువాసినికి సువాసిని నామములతో పూజ చేస్తారు. ఆమె పాదములు పళ్ళెంలో పెట్టి కడిగి తీర్థములు లోపలికి పుచ్చుకుంటారు. సువాసిని పాదోదకం అంటే పరదేవతా పాదోదకమే. ఆమెకి జటాబంధనం చేస్తారు. అది సువాసిని పూజలో అత్యంత ప్రధానం. జటాబంధనం అంటే అక్క చెల్లెలైతే తనే కట్టచ్చు. ఇంటికి ఎవరైనా బయటి సువాసిని తీసుకొస్తే తన భార్య ఆమె జట ఎత్తి పట్టుకుని జటాబంధనం వేస్తుంది. జటాబంధనం అంటే ఇప్పటి రోజుల్లో బహుశా మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే రబ్బర్ బ్యాండ్ అంటారేమో. అది అలంకారం చెయ్యడం. ఆ కేశపాశమును ఎత్తిపట్టి కడతారు. ఆ ఎత్తిపట్టి కట్టినటువంటి ప్రక్రియ గొప్పది. ఎందుకంటే పరదేవత యొక్క కేశపాశాన్ని ఎవరు చూస్తారో వాళ్ళకి అజ్ఞానము వెంటనే నశిస్తుంది. శంకరులు సౌందర్యలహరి చేస్తూ ధునోతుధ్వంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణ చికుర నికురంబం తవసివే ఇదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. నల్ల తుమ్మెదల బారులా ఉంటుంది ఆవిడ జడ. అటువంటి కేశపాశాన్ని సువాసిని కేశపాశంలో చూస్తారు. తన అక్క చెల్లెలైనా పర్వాలేదు, వేరొక సువాసిని అయినా పర్వాలేదు. ఆ రోజున సువాసినికి మంగళద్రవ్యాలు ఇవ్వాలి. మంగళద్రవ్యాలు ఏవి ఇవ్వాలి అంటే భాస్కరరాయల వారు నిర్వచనం చేశారు, ఆయన వ్యాఖ్యానం చేశారు. లలితా సహస్రనామ స్తోత్రంలో ఆయన కొన్ని వస్తువులు చెప్పారు. ఎర్రటి పువ్వులు, జీలకర్ర, ధనియాలు, రూపు విరిగిపోనటువంటి పాలు, అలాగే ఆ పసుపు కుంకాలు, గాజులు, జీలకర్ర, అనుములు, ఇలాంటివి చిన్న చిన్న ఆ సంచులలో పెట్టి వీటన్నిటినీ కలిపి వస్త్రద్వయం మీదుంచి సువాసిని చిహ్నములైనటువంటి మట్టెలు మెడలోకి ఇవ్వగలిగితే బంగారంతో చేయబడినటువంటి మంగళసూత్రములు, నల్లపూసలు, కురులలోకి పువ్వులు, కుంకుమ, పాదాలకు పసుపు రాసి బొట్టు పెట్టి సిగలో పువ్వులు అలంకారం చేసి ఒంటికి పరిమళ ద్రవ్యాన్ని అలది ఈ పదార్థములనన్నిటినీ బహూకరించి నమస్కరిస్తారు. తదియనాడు ఎవరు అలా పూజ చేశారో వాళ్ళ పట్ల పరదేవత ప్రసన్నురాలవుతుంది. పరదేవత ప్రసన్నురాలైందంటే మూకపంచశతిలో మూకశంకరుడు చెప్తారు, 9 గ్రహములు ఆవిడ నడుస్తున్నప్పుడు ఆవిడ పాద మంజీరముల ధ్వనిని బట్టి నడుస్తాయి. గతవు మందో అంటారు. శనైశ్చర గ్రహం కూడా ఆమె మెల్లని నడకను ఆశ్రయించి నడుస్తుంది. అన్ని గ్రహములు వశవర్తులై ఉంటాయి అమ్మవారి నడకని, అమ్మవారిని ఆశ్రయిస్తే. అందుకే పార్వతీదేవిగా ఆవిడ పుట్టాలి అంటే ఆవిడ మేనకాదేవికి దర్శనమిచ్చి చెప్పింది, 9వ తిథి నాడు నువ్వు సువాసిని పూజ చెయ్యి, నేను నీ కడుపున పుడతానని చెప్పింది. సువాసిని పూజ చెయ్యడం అంటే సాక్షాత్తు పరదేవతా పూజయే. అందుకే దేవీ నవరాత్రుల్లో సువాసిని పూజ చేస్తారు. తదియనాడు చక్కగా సువాసిని పూజ, లేకపోతే త్రిలోచన గౌరీ వ్రతము అని వ్రతం. ఆ వ్రతం అయితే భార్యాభర్తలు కలిసి చేస్తారు. దానికి ఋషిప్రోక్తమైన కల్పం. ఆ కల్పంలో విఘ్నేశ్వరుడికి ఎలా కొన్ని పత్రులతో పూజ చేస్తారో అలా కొన్ని రకాలైన పువ్వులు తీసుకొచ్చి ఆ పువ్వులతో వ్రతం చేసి పూజ చేస్తారు. ఆ వ్రత నియమాన్ని పాటిస్తే గౌరీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి అనుకూలమైనటువంటి దాంపత్యము, సత్సంతానము, కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతారు. అంత గొప్ప తిథులు. కాబట్టి ఏమీ కష్టపడకుండా యమధర్మరాజు గారి యొక్క పాశములు మీద పడి అపమృత్యు దోషం రాకుండా గండకాలం నుంచి తప్పించుకోవాలి అంటే 2 సాధనాలు ఉంటాయి. పుట్టినరోజు నాడు ఒక ప్రత్యేకమైన మంత్రంతో నల్ల నువ్వులు చేతిలో వేసుకుని, ఆవు పాలు వేసుకుని, ఎవరు చిరంజీవులై ఉన్నారో ఆ 7 చిరంజీవుల పేర్లు చెప్పి ఆ మంత్రంతో ఆ నల్ల నువ్వులు పాలు 3 మాటలు లోపలికి పుచ్చుకున్న వాడికి ఆ సంవత్సరంలో గండకాలం ఉంటే తొలగి వచ్చే పుట్టినరోజు చూస్తాడు. పుట్టినరోజు నాడు సేవించడం ఒకటి. మాకు ఆ పద్ధతి తెలియదండి అనుకుంటే కార్తీక మాసంలో సోదరి చేతి భోజనం చెయ్యడం. సోదరి చేతి భోజనం అంటే ఎక్కడో అక్క చెల్లెలు ఉందనుకోండి, ఒక్కొక్కచో దురదృష్టవంతులు ఉంటారు, అసలు ఆ అక్క చెల్లెలు భోజనానికే పిలవరు తమ్ముళ్ళు. అలాంటి అదృష్టవంతులు అనుకోండి, అప్పుడు ఒక్కటే మార్గం,
తమ్ముడిని ప్రేమించగలిగిన వాళ్ళు, అన్నయ్యని ప్రేమించగలిగిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు పెట్టిన భోజనం కూడా చెయ్యవచ్చు. అక్క చెల్లెళ్ళు లేకపోయినా వచ్చిన ఉపద్రవం లేదు. ఆయన్ని తమ్ముడిగా అన్నగా భావన చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చు. దానికి మంత్రం లేదు, ఏమీ లేదు. ప్రేమతో భోజనం చేసి అక్క చెల్లెలితో ఎంత ప్రేమతో ప్రవర్తిస్తావో అంత ప్రేమతో ప్రవర్తించి వచ్చేయడం. మళ్ళీ తదియ తిథి నాడు సువాసిని పూజ నిర్వర్తించడం. ఇవి చేయగలిగినటువంటి వాడికి కార్తీక మాసంలో పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాడు. యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహ విశేషం చేత అపమృత్యు దోషం నుండి అపమృత్యు దోషం నుంచి తప్పుకుంటాడు. అందుకే కార్తీక మాసం మానవీయ సంబంధములకు ఆటపట్టు. అన్నా చెల్లెళ్ళు కలుసుకోవడం, ఆ ప్రేమ, అన్నయ్య వస్తాడని. ఆడపిల్లకి తెలుసు, మా అన్నయ్యకి దోసకాయ పప్పు అంటే ఇష్టం అండి, దోసకాయలు తెద్దురు అంటుంది. ఆ దోసకాయ పప్పు, అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం కదా, అది చేశాను అన్నయ్య అని చెల్లెలు ఇంకో మాట వేసుకో. అన్నయ్య ఇంకో మాట వేసుకోలేదు, బాగోలేదా అన్నయ్య అంటే, బాగుందమ్మా, పూర్వంలా నేను ఎక్కువ తింటలేదు కదరా అంటే, కాదన్నయ్య కొంచెం తినన్నయ్య అని చెల్లి దోసకాయ పప్పు వేస్తే ఆ తినడంలో, ఆ ప్రేమలో ఎంత అనుభూతి ఉంది. ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు అంత ప్రేమతో ఉండడంలో ఎంత అదృష్టం అది నిజంగా. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆ తమ్ముళ్ళు, ఆ ప్రేమ చూస్తే, అన్నగారి పట్ల ఆ తమ్ముళ్ళ ప్రేమ, గౌరవం చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో. కాబట్టి మానవీయ సంబంధములను కూడా పతాక స్థాయిలో నిలబెట్టగలిగినటువంటి మాసం కార్తీక మాసం. కాబట్టి శివకేశవుల ఆరాధన సమాన ప్రతిపత్తిలో జరుగుతుంది. ఇవాళ విశేషించి క్షీరాబ్ది ద్వాదశి. ఇవాళ తులసీ బృందావన ప్రవేశం చేస్తారు శ్రీ మహావిష్ణువు. అందుకే బృందావనంలోకి శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని తీసుకొచ్చి ఉత్సవమూర్తిని పెట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు. తులసి బృందావనంలో దీపాలు పెడతారు. అందుకని ఇవాళ దామోదర లీల కూడా ప్రత్యేకంగా ఒకసారి ఉటంకించారు.